మన ప్రభువును ప్రియరక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ది వాయిస్ ఆఫ్ ఎబెనెజర్ ప్రేక్షకులందరికీ నా వందనములు. మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావటం ద్వారా మనకు ఆయన ఇవ్వాలనుకున్న మేలులు లేదా ఆశీర్వాదాలు ఏమిటని మనం ప్రశ్నించుకున్నట్టయితే ఇక్కడ కొన్ని ఆశీర్వాదాలు నేను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఒకటి, ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలో పరుండబెట్టాడు, గాని ఆయన ఈ లోకానికి వచ్చింది మనలను పచ్చిక బయళ్లలో పరుండ చేయుటకు. ఈ సంగతి మనం కీర్తనల గ్రంథం 23:2 చదువుకోవచ్చు. అలాగే ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు సత్రములో ఆయనకు స్థలము లేదు. పుట్టినప్పుడే గాని తరువాత గాని ఆయనకి ఎక్కడ స్థలము లేదు, సొంత ఇల్లు అనేది ఏమీ లేదు. ఆయన ఒకసారి శిష్యులు, నీవెక్కడ కాపురు ఉంటున్నావు, మేము కూడా నీతో వస్తామని అడిగినప్పుడు, మనిషి కుమారుడికి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి తలవాల్చుకుంటకైనను స్థలము లేదని చెప్పారు. ఆయన పుట్టినప్పుడు సత్రంలో ఆయనకు స్థలము లేదు. నిజానికి విశ్వం అంతా ఆయనదే, విశ్వకర్త ఆయనే. అయినా గాని ఆయనకు మరి ఈ లోకంలో తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదని ఆయన పలికినట్టుగా మనకి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఆయన తన బిడ్డలమైన మనకు స్థలం సిద్ధపరచడానికే మళ్ళీ పరలోకానికి వెళ్ళారు. ఈ సంగతి మనం యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన స్వయంగా తన శిష్యులతో చెప్పిన మాటలు, 14వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్టయితే మనకి తెలుస్తుంది. అక్కడ ఏమని ఉందంటే, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకుని పోవుదును అని మరి మనకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి ఆయన తిరిగి నరలోకం నుండి పరలోకానికి వెళ్ళినట్టు మరి తెలియజేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, మరి ప్రభువు పుట్టినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు. దూతలు గొర్రె కాపర్లకు చెప్పారు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూస్తారు అని. అంతేకాకుండా మరి లూకా సువార్తలో ఆ విషయం రాయబడి ఉంది, పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పొరుండబెట్టారని. యేసుక్రీస్తు నిజానికి ఆయన వెలుగునే వస్త్రంలాగా ధరించి ఉన్నాడు. మనకు రక్షణ, నీతి, స్తుతి అనే వస్త్రాలను ఆయన మనకు ధరింపచేసి ఉన్నాడు. మనల్ని అలా మహిమ గల వారిగా లేకపోతే వెలుగును ధరింపజేసుకున్న వారిలాగా మనల్ని కూడా చెయ్యాలని ఆయన ఆ పొత్తిగుడ్డలతో చుట్టబడి ఈ లోకానికి వచ్చారు. నిజంగా ఆయన సంతోష వస్త్రాలను మనకు ధరింప చేయటానికి ఈ లోకానికి వచ్చారు. అంతేకాకుండా మరొక అంశంగా ఏంటంటే, తన తండ్రికి మనలందరినీ కుమారులుగా చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1:12వ వచనంలో ఆ విషయం మనకి తెలియపరుస్తుంది. తను ఎందరు అంగీకరిస్తారో వారందరూ కూడా తన కుమారులు, తన నామందు విశ్వసించిన వారందరూ కూడా తన బిడ్డలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే ఆయన మనకు మేలు చేయటానికి, మన క్షేమం కోరి, మన ఆనందం కోరే ఈ లోకానికి వచ్చాడు, తండ్రితో మనల్ని సమాధానపరచడానికి. మరి ఆయన పుట్టినప్పుడు రాత్రి వేళ ఆ పశువుల పాకలో సరైన వెలుగు లేదు, గాని ఆయనే స్వయంగా తను తాను చెప్పుకున్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని. నిజమైన వెలుగు ఆయనే. 1వ యోహాను 1:9 మనం చదువుకుంటే, పాపము నుండి మరి శాపం అనే చీకటిలో నుండి ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనలను నడిపించారు, మనలను తనకు వెలుగుగా మార్చారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మన గురించి కూడా ఆయన సెలవిచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మేలులన్నీ మనకి కలుగు చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. 6వ అంశముగా మనం చూసినట్లయితే, అందరూ చూసేట్లుగా ఆయన రాజభవనంలో జన్మించలేదు, గాని ఒక పేద వడ్లవాని ఇంట పెంచబడ్డాడు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 పౌలు భక్తుడు ఇలా సెలవిస్తున్నాడు, ఆయన ధనవంతుడై ఉండియు మనము తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మన నిమిత్తమై దరిద్రుడాయనని రాశాడు. ఆయన ఫిలిప్పీలకు రాసిన 2వ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనములో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని
అని చెప్తూ ఆయన ఆకారమందు మనుషుడిగా పుట్టి మరి పరలోకములో తండ్రి కుడి పార్శ్వన ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తుడిగా అయినట్టుగా ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. ఎందుకు ఆయన అలా అయ్యాడు అంటే దేవత్వంతో మన మధ్యకు వస్తే మరి ఆయన మనం గుర్తుపట్టలేము, లేకపోతే ఆయనతో మనం సహవసించలేము. ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఆయనతో ఉండలేమని ఒక మానవుడిగా, ఒక పూర్ణ మానవుడిగా మన మధ్యకు ఆయన రావడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే 7వదిగా శుచి శుభ్రత లేని ఆ పశువుల పాకలో, ఆ పశువుల కంపు చేత నిండిన ఆ చోటులో ఆయన జన్మించాడు గాని నిజానికి ఆయన మనలను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ఈ విషయాన్ని కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుకోవచ్చు. మన కొరకే ఆయన తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. మన పాప దోషాలన్నీ కూడా తన మీద వేసుకొని మనం ఎక్కవలసిన సిలువను ఆయన ఎక్కి మనకు శాంతిని, సమాధానాన్ని, పాపక్షమాపణను ఇచ్చి పరలోక రాజ్య వారసులుగా మనం చేయటానికి ఆయన పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చారు. కనుక క్రిస్మస్ శుభవేళ ఈ అంశాలు జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఆయన మన కొరకు ఏం చేశాడో దాన్ని తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధానములో గడపవలసి ఉన్నాము. అంతేగాని క్రిస్మస్ లో కేవలం విందు, వినోదము, వాడుక, వేడుక కాదు గాని క్రిస్మస్ లో క్రీస్తును ఆరాధించుటే ప్రధాన అంశముగా ఉండవలెను. అట్టి కృపతో దేవుడు మనలను నడిపించునుగాక. మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేన్.